అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిష్తో మెగ్బూస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ముందుగా మనము చేపలు తీసుకొని ఈ మాదిరిగా ఈ వీడియోలో చూపించినట్టుగా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చేపల్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దానికి మధ్యలో కట్ చేసి ఇలాగా నిమ్మరసాన్ని అంతా పిండి దానిపైన కల్లుప్పు వేసి బాగా కలిపి ఇటు అటు లోపల కడుపులో అంతా అయ్యేటట్టు, ఎందుకంటే నీసు వాసన స్మెల్ రాకోకుండా చేపల స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇలా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 20 నిమిషాల తర్వాత కానీ అలాగే పెట్టి మనం మంచినీళ్ళతో మళ్ళీ ఒకసారి క్లీన్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడుక్కున్న చేపల్ని బిర్యానీ లాగా మనము ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎందుకంటే ఇది ఫిష్ మక్బూస్ అంటారు, దీన్ని అలాగే చేపల బిర్యానీ అని కూడా అంటారు. ఇది కడుపులో పెట్టాము నిమ్మకాయ కట్ చేసి, ఎందుకంటే కడుపులో చాలా మంది అయితే చేపలు తినరు, ఎందుకంటే ఆ స్మెల్ చూసి ఆ వాసన అమ్మ పట్టదంటారు. కాబట్టి నిమ్మకాయ ఎక్కువే పిండేసి దాని కడుపులో కొంచెం నిమ్మ చెక్కను అలాగే పెట్టి కడుక్కోవడం వల్ల ఆ నీసు వాసన అనేది అస్సలు రాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయని 4 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. క్యాప్సికం ఉంటే క్యాప్సికం వేసుకోవచ్చు, లేదంటే ఇలా పెద్ద పచ్చిమిరపకాయ ఒక టమాటా 4 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసి కొంచెం వేగించిన తర్వాత ఇప్పుడు మనము గరం మసాలా కొంచెమే వేసుకోవాలి. అలాగే ఫిష్ మసాలా, పసుపు కొంచెం, కారం పొడి కొంచెం, కొద్దిగా ధనియాల పొడి, 2 రెమ్మలు బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసి ఇలాగా బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇందులో వేసేసుకోవాలి. మంట తక్కువలో పెట్టుకొని ఇలా వేసుకుంటే తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం 1 నిమిషం వేగిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇలా ఒక క్లాత్ మసిగుడ్డ పట్టుకొని ఇటు అటు తిప్పి చేప ఇరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్, మనము 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు మనము 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా, ఆ మాదిరి ఎన్ని బియ్యం వేసుకుంటే అంత కొలత నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అట్లా ఒకసారి బాయిల్ అయిన వెంటనే చేప తీసేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఉడికిందంటే చేప విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం జాగ్రత్తగా ఒక్కసారి నీళ్ళు బాయిల్ అయిన వెంటనే చేప ముక్కలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి, ఇలాగా వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు ఈ వాటర్లో మనము ఒక నిమ్మకాయని కట్ చేసి బాగా రసాన్ని పిండాలి, ఎందుకంటే దీంట్లో చేప ఉడికిన వాటర్ కాబట్టి ఇది కొంచెం నీసు వాసన రాకోకుండా ఉంటుంది. ఒక చెక్కను పిండి ఆ నిమ్మ చెక్క అందులోనే వేసేసి మూత పెట్టుకొని ఈలోపు మనము దీనికి పూయాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, ఫిష్ మసాలా, పసుపు, కొంచెం కారం పొడి వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసి ఒక చెక్క నిమ్మకాయను పిండి తగినంత సాల్ట్ వేసి ఒక నిమ్మ చెక్కను పిండేసి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి కలర్ పొడి కొద్దిగా వేసి మనం మైదా పిండి కానివ్వండి లేదంటే గోధుమ పిండి కానివ్వండి 1 స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే చేప మనం ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోకుండా ఉండడానికి మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. ఈ లోపలైతే నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకోవాలి బియ్యము. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో పోసేసి వాటర్ మనము ఎన్ని బియ్యం వేసుకుంటామో అంత వాటర్ వేసుకొని కరెక్ట్గా ఇలాగ బియ్యం వేసి ఒకసారి కలిపేసి ఉప్పు కారం సరిపోయిందా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలకు ఒక్కసారి తీసి మూతను ఇలాగా 2-3 సార్లు కలిపితే
ఇప్పుడు చూడండి కొంచెం వాటర్ ఉంది లోపల. అలాంటప్పుడు కొంచెం మంటను మనం తగ్గించేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరని పుదీనాని కొంచెం దానిపైన వేసి ఒకసారి అలా కలిపి మంటను తక్కువలో పెట్టుకుంటే, మంట సిమ్లో పెట్టేసామంటే సరిపోతుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు తీసుకుని, కొంచెం కుంకుమ పువ్వు ఉంటే తీసుకోండి, లేదంటే పర్లేదు. కుంకుమ పువ్వు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది అన్నం పైన వేయడం వల్ల మనకు చేపల వాసన రాకుండా ఉంటుంది. ఇలా అన్నం అయిపోయిన తర్వాత ఈ మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా అన్నం పైన వేసుకోవాలి. ఇది కలర్ కూడా అన్నం కొంచెం పచ్చగా ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు మనము ఫుడ్ కలర్ తీసుకొని దాన్ని కొంచెం ఇటు పక్కన వేసి ఇలా తీసుకోవడం వల్ల ఇది రెడ్ కలర్ లాగా వస్తుంది. మనకు అన్నం చూడడానికి 2-3 కలర్లలో కనిపిస్తుంది. ఎల్లో కలరు, రెడ్ కలరు, వైట్ కలరు ఆ మాదిరిగా కనిపిస్తుంది. కాబట్టి ఇది మనం ఎక్కడైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేటప్పుడు అలా ఉంటుంది. కాబట్టి అలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం కుంకుమ పువ్వు నీళ్ళు మిగిలినవి ఈ పేస్ట్ తయారు చేసుకున్న దాంట్లో పోసి ఇప్పుడు ఒక్కొక్క చేపను తీసుకొని దీనికి శుభ్రంగా కడుపులో ఇటు బయట అంతా బాగా అయ్యేటట్టు ఇలా రాసుకోవాలి. ఇది మనం నీళ్ళల్లోనే ఉడికించినాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇరిగిపోకుండా మసాలా అంతా కడుపులో అంతా పెట్టి బాగా ఈ మాదిరిగా పెట్టుకోవడం వల్ల మనకు స్మెల్ రాకోకుండా, చేపలు ఎవరు తినలేని వాళ్ళు కూడా ఇట్లా చేయడం వల్ల బాగా తింటారు, ఇష్టంగా కూడా తింటారు. ఎందుకంటే చేపలు తినడం వల్ల మన కళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా అంతా రాసి పెట్టుకున్న చేపల్ని నూనె పొయ్యి మీద పెట్టి, నూనె వేడయ్యాక అందులో ఒక్కొక్కటి జాగ్రత్తగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 5 నిమిషాల తర్వాత ఇటు అటు తిప్పి మనకు బాగా ఫ్రై అయ్యింది, గోల్డ్ కలర్ లాగా అలా వచ్చింది అన్నప్పుడు తిప్పుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ లోపల ఫ్రై అయితే ఇది మనం గరిటె పెట్టగానే ఊడొచ్చేస్తుంది. ఇది కొంచెం అతుక్కుంది కాబట్టి ఇది సరిగా అవ్వలేదు. ఇప్పుడు మనం అటుపక్క తిప్పేటప్పుడు కొంచెం అది అట్లా మనం గరిటె పెట్టిన వెంటనే టక్కున ఊడొచ్చేస్తుంది. అప్పుడు పెనానికి అతుక్కోకుండా వస్తుంది. కాబట్టి మనం దీన్ని చూడండి ఇప్పుడు ఎర్రగా ఎంత బాగా వేగిందో. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు చూడండి కలర్ కూడా బాగా వచ్చింది. ఈ లోపల అన్నం రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే మనం ఎక్కడైనా హోటల్లో తినే బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా. ఇది ఎవరు తిన్నా మంచిదండి. ఫిష్ ఎంత తిన్నా కూడా మంచిది ఆరోగ్యానికి, కళ్ళకు మరీ మంచిది. ఇలాగ ఓ నిమ్మకాయ, కీరకాయ, ఉల్లిపాయ అలాగా చేసి కొంచెము కొత్తిమీర, అన్నము కలిపి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే మనము హోటల్లో కొన్న బిర్యానీ కంటే చాలా బాగుంది. అలాగే మనం పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనే బిర్యానీ అంత టేస్ట్ కంటే ఇంకా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది, అందరూ బాగా తింటారు. ఇవైతే చాలా మంచిది హెల్త్కి కూడా మనకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.